బైరంపల్లి గ్రామ ఉప సర్పంచ్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కుంటోల నరేష్ కోరిక మేరకు ఆయన స్నేహితులు గొప్ప మనసు చాటుకున్నారు. నరేష్ మాటకు విలువనిస్తూ గుర్రంపల్లి భాను యాదవ్ మరియు ఈశ్వర్ ముదిరాజులు స్థానిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, స్టేషనరీతో పాటు పాఠశాలకు ఒక బీరువాను బహూకరించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడారు. తమ స్నేహితుడి కోసం ఏమైనా చేస్తామని, భవిష్యత్తులోనూ జీఎస్ఆర్ డొనేషన్ ద్వారా పాఠశాలకు మరింత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. తన కోరిక మన్నించి సహాయం చేసిన మిత్రులకు ఉప సర్పంచ్ నరేష్ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి స్నేహితులు దొరకడం తన అదృష్టమని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత సర్పంచ్ పెద్దంటి జంగమ్మ, శ్రీకాంత్, మాజీ సర్పంచ్ ఎర్ర ఆంజనేయులు, ఉపాధ్యాయులు మీనా, జ్యోతిర్మయి, వార్డు సభ్యులు మరియు గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరు చేసినటువంటి ఒక సహాయాన్ని చూసి పలువురు వీరిని, వీరి టీంను కూడా అభినందించారు. బలం ఏందనుకుంటాము మన కుటుంబము, కానీ నా బలం నా కుటుంబంతో పాటు నేను ఓపెన్ చెప్తున్నా. నా బలం నా కుటుంబంతో పాటు ఇద్దరు, ఒకటి నా స్నేహితులు, రెండు మాజీ సర్పంచ్ ఎర్రాంజనేయులు గారు. ఎందుకంటే చాలా మంది అంటుండే కుమారన్న నీకు సపోర్ట్ చేస్తాడా, కుమారన్న నాకు సపోర్ట్ చేస్తాడా చేయడం తర్వాత విషయం, కుమారన్న నా ఎన్నుకుంటాడని చెప్పిన. ఎందుకంటే 5 ఏళ్ళు కుమారన్న నా వెనుకనే ఉన్నాడు. నాకేమైనా ఆపద వచ్చినా ఆదుకుంటూ, చేసిండు, చూసిండు, నేనున్నా అని చెప్పి భుజం తట్టి మాట్లాడిండు. నేను అదే ధైర్యంతో ముందరకు పోయినా ఈరోజు ఇలావట. మన బలం మనకు తెలియకపోవచ్చు, కానీ నీ బలం నీకు తెలిసిన బలం ఏదైనా ఉందంటే అది నీ స్నేహితులే. నువ్వు కింద పడ్డా ముందర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావు కూడా తప్పు చేస్తావు అని చెప్తారు. అటువంటి స్నేహితులు ఉండడం నాకు చాలా సంతోషం, నాకు చాలా గర్వపడతాను నేను నా స్నేహితులను చూసి. కాబట్టి అలాగే ఈశ్వర్ ముదిరాజు గారిని 2 మాటలు మాట్లాడుతున్నాను. ముందరకు వస్తే స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్ ఒక్కొక్కరు క్లాస్ వైజ్ మేడం క్లాస్ వైజ్ చెప్తే ఒకసారి బుక్స్ చెక్ చేయండి. ఏ క్లాస్ వరకు అనే మిత్రుడు భానుప్రసాద్ క్షణం ఆలోచన చేయకుండా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇంకా మాకు ఏమన్నా హెల్ప్ కావాలని కూడా చేస్తామని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ రిపబ్లిక్ డేకి ఏమన్నా 5వ తరగతి వాళ్ళు ఏమన్నా ఇంకా 95% ఎబోవ్ మార్కులు తెచ్చుకుంటే 3000 ఇస్తా అంటుండే, ఒకరొకరికి 1000 రూపాయలు చొప్పున. ఇంకేమన్నా గురుకులకు అట్లాంటివి ఏమన్నా సంబంధించిన ఏమన్నా ఉంటే హెల్ప్ చేస్తే కూడా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకా ఊర్లో నేను ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా కూడా మీ స్కూల్కి ఇంకా ఏమన్నా కావాలన్నా నాతో అయినంత వరకు నేను చేయనిక ముందుంటా. మళ్ళీ రిపబ్లిక్ డే కూడా ఏదో ఒక సహకారం మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ మాటిస్తున్నా, తప్పకుండా చేస్తాను. రిపబ్లిక్ డేకి ఇంకొక ప్రోగ్రాం మంచిగా చేద్దాం, ఇంకా భారీ ఎత్తున చేద్దాం. ఇంకా మా వాళ్ళు కూడా, ఇంకా మా మిత్రులు కూడా సహాయం చేయడానికి ముందరకు వస్తారు. అది నేను చెప్పాలనుకున్నది. ఇంకొక విషయం, 5th క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ 5th వరకు, అరే 5th క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్. వాళ్ళ ముగ్గురికి 95% ఎబో ముగ్గురికి వచ్చిందనుకో ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇస్తాను. ముగ్గురికి 3000. ఇంత ముగ్గురికి వస్తే 95% ముగ్గురికి ఇచ్చేస్తాను రిపబ్లిక్ డే రోజు. అది కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ